అలా చేశారు సార్. కంగ్రాచులేషన్స్. శర్వ గారు కొట్టారు సార్. చెప్పారు, చెప్పి మరి కొట్టారు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ప్రెస్ షో దగ్గర నుంచి. యాక్చువల్గా ఆ రోజు షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను. వెనకాల నించొని చూస్తున్నాను ఎక్కడెక్కడ నవ్వుతారు ఏంటి అది అని చెప్పి. అనిల్ గారు డిస్టర్బ్ చేస్తారు సార్. ఫస్ట్ అయితే సినిమా చూడండి వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని చూసే లోపల ఏమైంది ఏమైంది అంటున్నారు. అదే ఆగండి సార్ నేను చేస్తాను మీకు నవ్వుతున్నారు సార్ అని మళ్ళీ మెసేజ్లు. అందరూ అయింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ అయిపోయింది. సంయుక్త, నేను, సాక్షి, భాను అందరం ఉన్నాం అక్కడ. వెళ్ళనివ్వలేదు. కాసేపు నించోబెట్టి మాట్లాడి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం రివ్యూస్ అన్నీ వాళ్ళు రాసేసి ఇమీడియట్గా, కొంతమంది అయితే అక్కడే బయట నించొని ఇమీడియట్లీ రివ్యూ పెట్టేశారనమాట. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్ అది జరిగిన ఇది. సో కమింగ్ టు నారి నారి నరుమురారి, ఆఫ్టర్ సామాజిక ఎలాంటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడియాతో భాను అండ్ నందు ఈ ఐడియా చెప్పగానే దాన్ని డెవలప్ చేసి ఎవరు పర్ఫెక్ట్ అది అనుకున్న టైంలో వి ఓన్లీ ఒక్కసారి చూసుకుంటే మనకి శర్వా గారు పర్ఫెక్ట్. సో అని ఇఫ్ యూ రిమెంబర్ మీరు నాకు పిలిపించారు, వచ్చాను. ఆ రోజు నుంచి యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్ శర్వా గారితో కలిసినప్పుడు మేము అసలు సినిమాల గురించి మాట్లాడుకోలేదు, వేరే ఏవేవో మాట్లాడుకొని అవన్నీ కనెక్ట్ అయ్యాము. సో తర్వాత నరేషన్ ఇచ్చాము. ఇమ్మీడియట్లీ ద డే వన్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చామో అప్పటి నుంచి సినిమా ఎండింగ్ వరకు స్క్రిప్ట్ విషయంలో ఆయన ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. జస్ట్ ఓన్లీ ఒక్కటి క్లైమాక్స్ ఒక్కటి చూసుకోండి అనేదో ఒక్కటి చెప్పారు అంతే. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ టైం అలా జరుగుతూ ఉండింది. మధ్యలో ఆయన ఏదైతే చెప్పారో మేము కూర్చొని మధ్యలో మాకు ఈ షెడ్యూల్స్ గ్యాప్ రావడం వల్ల మా రైటర్స్ వీళ్ళు దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా ఎమోషనల్గా మార్చేసరికి ఆ అనుకున్న హై వచ్చింది. అండ్ ఆ తర్వాత నుంచి ఎవ్రీడే ఆన్ సెట్ కానీ ఎక్కడైనా కానీ శర్వా గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అంటే అది అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు, ఇట్స్ లైక్ ఫన్ టు వర్క్ విత్ యూ సార్. వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడైతే కొన్ని సందర్భాల్లో నేను డౌన్ అయినా, కొంచెం ఇబ్బందులు పడ్డా, మీరు ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పి నాకు ఎంతో పాజిటివ్, ఎంతో ధైర్యం ఇచ్చారు. యూనో అసలు ఈ మధ్యలో ఏమేమి జరిగినాయో మీకు తెలుసు. బట్ మీరు ఎప్పుడు మీ ఫోన్ వచ్చినా నాకు తెలియని ధైర్యం అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సపోర్ట్ నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యు ఆర్ లైక్ బ్రదర్, యు ఆర్ లైక్ గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ రిజల్ట్ మిమ్మల్ని కలిసిన రోజు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అది అసలు నేను జీవితంలో మర్చిపోలేను. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ దేర్ ఆ టైంకి. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదైనా కథ ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఈరోజు ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఫస్ట్ అది మొదలయ్యేది రైటర్స్ దగ్గర నుంచే. సో ఫర్ మీ ఐ హ్యావ్ టూ బ్యూటిఫుల్ అండ్ టూ వండర్ఫుల్ రైటర్స్, భాను అండ్ నందు. సో భాను వైజాగ్లో ఉన్నాడు, ఇందాక నందు చెప్పినట్టు ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళాడు. సో హీఈస్ అ వెరీ బ్రిలియంట్ రైటర్. కామెడీ టైమింగ్ కానీ, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఈజీగా, అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ ఒక చేంజ్ ఏమన్నా అనుకున్నా ఇమ్మీడియట్గా దే కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఇప్పుడు మీరు ఇందాక అదే మనం మాట్లాడుకున్నట్టు ఆ క్లైమాక్స్ ఫస్ట్లో అనుకున్న తర్వాత ఎలా అయితే మనకు అనుకూలంగా వచ్చిందో అది. అండ్ థ్యాంక్ యూ భాను, యు ఆర్ మై ఫ్రెండ్, బ్రదర్, ఎవ్రీథింగ్. నీకు తెలుసు అది, కానీ స్టేజ్ మీద చెప్తున్నాను అంతే. అండ్ నందు హ్యావ్ ఎ యునీక్ సెన్స్ ఆఫ్ కామెడీ. డైలాగులు విపరీతంగా రాస్తాడు. అంటే ఒక్కోసారి ఆ విపరీతంగా రాయటం వల్ల కూడా అవి తీసేయడానికి మళ్ళీ నందు ఇది వద్దు ఇది తీసేద్దామంటే బాగుంటుంది బ్రో పెట్టు అంటారు. మళ్ళీ అక్కడ అనిల్ గారితో ప్రాబ్లం. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో. బట్ థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రైటింగ్. సో మనకి సినిమా ఆడాలంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాతే మిగతావన్నీ గిమోషన్స్ అవన్నీ తర్వాత. సినిమా బాగుంటే సినిమానే మాట్లాడుతుంది, కంటెంట్ బాగుంటుంది. సో నాకు ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చిన భాను అండ్ నందు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీహో మన కొలాబరేషన్ అలా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 5 years నుంచి ట్రావెల్ ఉంది మనది. యూనో మనం ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నో చేసాం, కానీ ఆయన యూఎస్లో ఉంటారు, అంత ఈజీగా దొరకరు. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవారు. చాలా ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని మధ్యలో. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సంక్రాంతి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంక్రాంతికి వస్తామని. మీరు సంక్రాంతి అని చెప్పినప్పుడు చిన్న భయం అయితే వేసింది. బట్ ఎనీహో వి క్రాస్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంక నుంచి ఏకే బ్యానర్లో ఇలా అన్ని హిట్లే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ కమింగ్ టు సంయుక్త,
థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హర్ ఇన్ కేరళ ఫర్ దిస్ నరేషన్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షీ ఈస్ వెరీ సపోర్టివ్. నథింగ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఫస్ట్ డే నుంచి తను ఈ సినిమా చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, కాబట్టి తొందరగా రిలీజ్ చేయండి అంటుంది. సో షీ కెప్ట్ దట్ ప్రెషర్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. తను సెట్లో కూడా అన్ని డైలాగ్స్ కానీ అన్నీ ఇమ్మీడియట్గా నేర్చుకొని, అండ్ ఆబ్వియస్లీ తనకు తెలుగు కూడా బాగా వచ్చేసింది. సో అండ్ యు ఆర్ రియల్లీ లక్కీ ఫర్ ద ఫిలిం అందరూ చెప్తున్నట్టు. యాక్చువల్గా తను ఒకరోజు అంది, నా లక్కీ అదే నా హిట్ స్ట్రీక్ని బ్రేక్ చేయవు కదా నువ్వు అంది. సంయుక్త, ఐ కెప్ట్ మై వర్డ్, థ్యాంక్ యూ. అండ్ సాక్షి షీ ఈజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండి. చాలా బాగా చేసిన సినిమాలో. ఎవ్రీవన్ అమ్మాయిని పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ నార్మల్ పర్సన్. చాలా అంటే అలా వస్తుంది, షూట్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది, సైలెంట్గా ఉంటుంది. సో వెరీ హ్యాపీ ఫర్ సాక్షి. అండ్ నరేష్ గారు మాది ఒక సెపరేట్ ట్రాక్ లాగా సెట్ అయిపోయింది ఇంకా. సో ఆయన వెరీ క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తారు ఆయన. మనం ఒక్కసారి ఒక క్యారెక్టర్ చెప్పామంటే నో లిమిటేషన్స్, నథింగ్. సో దానివల్లే ఈరోజు మనం రిజల్ట్ చూస్తున్నాము. చాలా కామెడీ అంతా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్ లైక్ సత్య, వెన్నెల కిషోర్, గెటప్ సీను, సంపత్ గారు. సో ఉన్న ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కమింగ్ టు డిఓపి యువరాజ్ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేశారో మీకు తెలుసు. థ్యాంక్ యూ గేవ్ ఎ వండర్ఫుల్ అవుట్పుట్. డిఐ అండ్ ఎవ్రీథింగ్, ద గ్రేడింగ్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అండ్ యాక్చువల్గా ఒకటి చెప్పాలి, యాక్చువల్లీ ఈ సంక్రాంతికి 2 సినిమాలతో వచ్చారు ఆయన. అనగనగా ఒక రాజు, కంగ్రాట్స్ సార్ ఫర్ దట్. అండ్ మనది ఒక పక్క ఆ షూటింగ్, ఒక పక్క ఈ షూటింగ్, డే అండ్ నైట్ కష్టపడ్డాడు ఆయన. అక్కడ పొద్దున ఫైట్ షూట్ జరుగుతుంటే ఇక్కడ నైట్ సాంగ్కి వచ్చి అసలు మళ్ళీ ఇమీడియట్గా, పైగా మాలలో ఉన్నారు అప్పుడు, ఈ గ్యాప్లో పూజ చేసుకొని అసలు నిద్రపోకుండా పనిచేశాడు ఆయన. థ్యాంక్ యూ యువరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ బ్రదర్. యూ గేవ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ లాస్ట్ మినిట్లో కొంచెం ఇబ్బంది అయినా ఆర్ఆర్ అంతా కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ, అంటే మన డెలివరీ కంటెంట్ అంతా ఇవ్వాలి, చాలా ఫాస్ట్గా చేశారు. థ్యాంక్ యూ హోల్ టీమ్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, సీను, హరి, లోకేష్, సంతోష్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సాయి గారు, కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్ అంజిరెడ్డి, వర్మ అండ్ సుధాకర్ గారు, అందరికీ పేరున థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకు అందరిది చెప్తానంటే, సంక్రాంతికి వచ్చి కొట్టడం మామూలు విషయం కాదు, కొట్టాము. సో అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అక్కడ ఈవెంట్ జరిగింది ఆత్రేయపురంలో. ఆ రోజు ఇక్కడ వర్క్ ఉండి నేను వెళ్ళలేకపోయాను. బట్ మా కోసం వచ్చిన అజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమాలో లాస్ట్లో అడగగానే చేసిన స్మాల్ క్యామియో అయినా చేసిన మా బ్రదర్ శ్రీ విష్ణు గారికి మెనీ థ్యాంక్స్. అండ్ సార్ సీను వైట్ల గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ సినిమాలు వెంకీ అని అంటే అందరూ చెప్పే ఉంటారు మీకు. అండ్ మరీ ముఖ్యంగా థ్యాంక్ యూ మీడియా అందరికీ అండ్ రివ్యూ రాసిన వాళ్ళందరికీ. ఆ రోజు ఎప్పుడైతే షో అయిందో అందరూ అంత హ్యాపీగా, ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళంతటా వాళ్ళు జెన్యూన్గా సంక్రాంతి విన్నర్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు చెప్తుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లిరిక్ రైటర్ రామజోగి శాస్త్రి గారు, సింగిల్ కార్డ్ సినిమాలో అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ లైక్ మై గురు అండ్ మెంటర్. సో థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ. ఆల్ రైట్, మరి రామ్ గారు సినిమా అయిపోయింది, ఇప్పుడు అన్ని టెన్షన్స్ కూడా అయిపోయాయి, ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుకుందాం, మిమ్మల్ని సెట్స్లో బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మాట్లాడచ్చండి, పర్లేదు. ఇబ్బంది నన్ను ఎవరు పెట్టలేదండి, నేనే అందరిని పెట్టాను. నిజమేనా? యువరాజ్ నడితే చెప్తాడు. యువరాజ్ గారు మీరైనా చెప్పచ్చు, పర్లేదు, పాపం హెల్ప్ చేయండి రామ్ గారికి. లేదు నిజంగా నేనే చెప్తాను, నేనే ఇబ్బంది పెడతాను అందరినీ, హడావిడి చేస్తుంటాను, పరిగెత్తుంటాను, పని చేయండి అని అరుస్తుంటాను. సో నన్ను ఎవరు ఇబ్బంది పెడతారు? అయ్యో, అయితే నేను ఈ క్వశ్చన్ అటు అడగాల్సింది ఇటు అడిగేశాను అనమాట. ఓకే, సూపర్. ఇంకా మాట్లాడుకుందాం, ఇంకొంచెం సేపట్లో Q&A కూడా ఉంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తిరిగి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. కంగ్రాట్యులేషన్స్.